మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని భారీ ఎత్తున గెలిపించాలన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా ఉమ్మడి కుటుంబంలా భావించి ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి వివరించాలన్నారు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో పట్టణ ప్రాంతాల్లో రకరకాల ప్రణాళికలతో నివసిస్తున్న పేద మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ప్రపంచంతో పోటీ పడేందుకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విద్య, వైద్యానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొదలుపెట్టినటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం కోసం పెద్ద ఎత్తున మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్లేసి అభ్యర్థులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నగరాల్లో భవిష్యత్తులో మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రం నగరాల అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. అందుకే మీరు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం కోసం, ముఖ్యంగా నగర రాజ్యంగా మారుతున్నటువంటి అర్బనైజేషన్ పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి పరిస్థితులకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తేనే పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపయోగం ఉంటుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కోర్, ప్యూర్, రేర్ అని 3 దశలుగా విభజించి, ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, అంటే ఈ మున్సిపాలిటీస్ అన్నింటిలో ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో అనేక క్లస్టర్స్ తయారు చేసి పరిశ్రమలన్నింటిని కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం కాకుండా బయట మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని విస్తరింపజేయడం కోసం ఈ వ్యవస్థని, ప్రణాళికని ప్రకటించారు.